ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలో అబద్దాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందంటూ విజయనగరంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయనగరం జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పేర్కొన్న హామీలను ప్రత్యక్షంగా వీడియో క్లిప్పింగ్ ద్వారా మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం సీఎం జగన్ అస్సలు ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా సుపరిపాలన అందించారని జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నశ్రేణు గుర్తు చేశారు. బోర్డు పక్కన వెనకటి లేకపోతే ఓకే స్టార్ట్ చేస్తాం. సండేనా? సండే అక్కడికి ఉందా? సండేనే కొంచెం చేయమంటారు కదా, ఉన్నాయి ఇంటికి కట్టనా వస్తాం కదా, సండేనే కదా ఏమంటారు కార్తీక మాసంలో ఉందా అంతనాక ఎప్పుడు తోలేస్తుంది, ఎప్పుడు తోలేస్తుందా? సామాన్యులకి ఎక్కడ మరి ప్రభుత్వంలో స్థానం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ ట్రూ అప్ ఛార్జీల మీద ఏదైతే ప్రభుత్వం పెంచిన ఈ ట్రూ అప్ ఛార్జెస్ అదనపు భారం ఏదైతే ఉందో, విద్యుత్ ఛార్జీలు అదనపు భారం ఉన్నాయండి. మరి రాబోయే రోజుల్లో మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పకుండా దీన్ని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేశారు, ఏ రకంగా పేద ప్రజల పట్ల ఆదుకున్నారు, మరి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేస్తున్నారు, ఏ రకంగా విద్యుత్ భారాన్ని పేదవాడి మీద మోపి మధ్యతరగతి కుటుంబాల మీద మోపి ఏ రకంగా వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది ఆర్థికంగా అని చెప్పే కార్యక్రమాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇక జిల్లా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనేక సమావేశాల్లో చెప్పారు, లేదు ఈ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జెస్ పెంచుతుంది, మేము వస్తే మేము ట్రూ అప్ ఛార్జెస్ కూడా తీసుకోము, వ్యక్తి బస్సులో మేము ఛార్జీలు పెంచబోము అని చెప్తూ ట్రూ అప్ ఛార్జెస్ కూడా మేము రద్దు చేస్తామని చెప్పిన గత ప్రతిపక్ష నాయకులు, నేటి కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సుమారు 5 నెలల కాలం 6 నెలలకు వస్తున్న తరుణంలో 2 సార్లు ట్రూ అప్ ఛార్జెస్ పెంచారు. ఒకసారి వచ్చి సుమారుగా 9,000, మొదటిసారి వచ్చి 2 సార్లు కలిపి సుమారు 15,485 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల, ప్రభుత్వ వినియోగదారుల పట్ల ఇవాళ వడ్డించే కార్యక్రమం చేస్తూ ఉంది. మాటలు మీకు క్లియర్గా మరి మీ అందరికీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా వినిపించే కార్యక్రమం చూస్తారు. ఎన్నికల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ సమావేశాల్లో కూడా చెప్పారో, కాదన్నా
ఇది వారు చెప్పిన మాటలు. ఇది ఎన్నికలు అనేక సందర్భాల్లో వారు చెప్పిన మాటలు తీసుకుంటా ఉంటే వారు ఒకరోజు కాదు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.